అన్నా పీవైక్యూస్ రావట్లేదన్నా జేఈఈ ఎగ్జామ్‌కి ఏం జేయాలన్నా, కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నా అన్నా, మొత్తం ఒచ్చన్నా నాకు. కానీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ జేయడానికి గూర్చుంటే హార్డ్‌లీ 20-30% క్వెషన్సే చేయగలుగుతున్నా. మిగిలిన క్వెషన్స్‌లో అసలు నాకు ఎట్లా సాల్వ్ జేయాలో తెలియట్లేదు. ఐడియా స్ట్రైక్ అవ్వట్లేదు. మస్తు టైం పడుతుంది సాల్వ్ జేషినా గూడా. అసలు ఏం జేయాలన్నా, ఎక్కడ తప్పైతుందన్నా, ఈ ప్రాబ్లమ్ 80-90% జేఈఈ యాస్పిరెంట్స్‌కైతే ఉంటదబ్బా. పక్కా ఉంటది. ఎట్లుంటదంటే మొత్తం అంతా కాన్సెప్ట్ అంతా క్లారిటీ ఉంటది. అంతా వచ్చనుకుంటారు. కానీ ఒక్కసారి పీవైక్యూ స్టార్ట్ జేస్తే ఆ చాప్టర్ నాకు ఏమీ రాదురా బాబు! బొక్క గూడా రాదనుకుంటారు. ఆ ఫీలింగ్ వచ్చేస్తది. ఎందుకంటే పీవైక్యూస్ అవ్వవు. సాల్వ్ అవ్వవు మనతోటి. ఓకే. మరి ఎట్లన్నా? ప్రాబ్లమ్ ఏంటసల? దీని సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే అందరూ పీవైక్యూస్ చేయమంటారు. మేము చెప్పినాం మీకు, అరే లాస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయరా ఎవ్రీ సబ్జెక్ట్‌కి, ఎవ్రీ చాప్టర్‌కి సంబంధించి మీకు తెలుస్తది. ఆ చాప్టర్‌లో ఏ క్వెషన్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్, ఏ ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి, ఇవన్నీ చెప్తుంటారు. కానీ పీవైక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు రాకపోతే ఏం చేస్తే సాల్వ్ అవుతాయి, లేదా ఏం చేస్తే నేను ఇంప్రూవ్ అవ్వచ్చు అంటే, ఇప్పుడు 30% సాల్వ్ చేస్తుంటే అది ఒక 60-70% తీసుకెళ్ళాలంటే ఏం చేస్తే చేయొచ్చో ఎవ్వడు చెప్పడు. అందుకే ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ 3 పాయింట్స్ చెప్తాం. మీరు ఈ 3 పాయింట్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ పీవైక్యూస్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది పక్కాగా ఇంప్రూవ్ అయితే పక్కా అవుతుందబ్బా. ఓకే. అండ్ ఇందులో ఈ 3 పాయింట్స్‌లో లాస్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అదైతే అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ తెలివిగా మీరు లాస్ట్ పాయింట్‌కి వెళ్ళిపోకండి వీడియో స్కిప్ చేసుకుంటూ. ఫస్ట్ 2 పాయింట్లు వినండి. ఆ తర్వాత థర్డ్ పాయింట్ వినండి. మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏందన్నా అంటే ర్యాండమ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం మానేసేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, చాప్టర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. క్వెషన్‌లన్నీ స్టార్ట్ చేస్తారు సాల్వ్ చేయడం. కానీ ఇక్కడ మీరు ఎట్లా పడితే అట్లా సాల్వ్ చేస్తారు. అంటే టాపిక్ వైస్ ప్యాటర్న్స్ రికగ్నిషన్ అలాంటివన్నీ ఏమీ ఫాలో అవ్వకుండా ఓకే. ఈ క్వెషన్స్ అన్ని లెట్స్ సే 2025 క్వెషన్స్ ఇవన్నీ, 2024 క్వెషన్స్ ఇవన్నీ అట్లా సాల్వ్ చేసుకుంటూ పోతారు. కానీ దీనివల్ల ఏమైతది తెలుసా? మీకు ఆ చాప్టర్ నుంచి అసలు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? ఎలాంటి ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి ఈ పర్టిక్యులర్ చాప్టర్ నుంచి? వాటిని ఐడెంటిఫై చేయరు. ఒకవేళ ఐడెంటిఫై చేషినా గూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు మీరు. సో, నేనేమంటున్నా అంటే మీరు ఏదైతే పబ్లికేషన్స్ లెట్స్ సే మీరేదైతే బుక్స్ ఫాలో అయితున్నారో పీవైక్యూస్, ఆ బుక్స్‌లో ఏదైతే బుక్‌లో టాపిక్ వైస్ పీవైక్యూస్ ఉంటాయి గదా! అంటే ఆ చాప్టర్‌లో లెట్స్ సే 8 టాపిక్స్ ఉంటే టాపిక్ వైస్ క్వెషన్స్‌ని బైఫర్కేట్ చేసి ఉంటాడు. ఓకే. ఈ టాపిక్‌కి సంబంధించి ఈ పీవైక్యూస్ వచ్చినాయి. ఇంకో టాపిక్‌కి సంబంధించి ఈ పీవైక్యూస్ వచ్చినాయని. అలాంటి బుక్సే ఫాలో అవ్వండి. మన పీడబ్ల్యూది మీరు ఒకవేళ పీవైక్యూ బుక్ చూసుకుంటే అట్లనే ఉంది. పీడబ్ల్యూఏ కాదబ్బా! మీ ఇష్టం. మీకు వదిలేస్తున్నాం. మీకు ఏ పీవైక్యూ బుక్ ఫాలో అవ్వాలన్నా ఫాలో అవ్వండి మీరు. మీ ఇష్టం అది. కానీ టాపిక్ వైస్ పీవైక్యూస్ ఉన్న బుక్సే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అందులో నుంచి మీకు ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. మీరు ఏ వీక్ అసలు మీకు ఏ కాన్సెప్ట్స్ వచ్చు, ఏ కాన్సెప్ట్స్ రావు అని. ద మేజర్ ఔట్‌కమ్ ఇది ఫాలో అవ్వడం వల్ల ఏంటన్నా అంటే, మీకు మీ వీక్ టాపిక్స్ ఐడెంటిఫై చేయగలుగుతారబ్బా. ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. లెట్స్ సే ఒక 5 టాపిక్స్ ఉంటే 2, 3 టాపిక్స్‌లో క్వెషన్స్ ఆల్‌మోస్ట్ ఒక 90% క్వెషన్స్ కరెక్ట్‌గా చేషిండ్రు. అండ్ మిగిలిన 2 టాపిక్స్‌లో ఓన్లీ 20-30% కరెక్ట్‌గా చేస్తున్నారు అంటే, ఆ టాపిక్ మీకు రానట్టే గదా! అంత క్లారిటీ లేనట్టే గదా! సో, టాపిక్ మళ్ళీ చూసుకోవడం, దాని మీద ఇంకా ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసి, దాన్ని మంచిగా క్లారిటీ తెచ్చుకోవడం, అవన్నీ చేయగలుగుతారు. సో, అందుకే ఫస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది మాత్రం చేయండి. సరే అన్న ఓకే ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్ చాలా మంది స్టూడెంట్స్ ఇది జేస్తారు. ఇన్‌ఫాక్ట్ నేను టీచ్ చేసిన స్టూడెంట్స్‌లో 90 స్టూడెంట్స్ ఇదే తప్పు జేస్తారు. ఏంది? క్వెషన్ రాలేదురా భయ్! సరే నెక్స్ట్ ఏంది? ఏముంది? బుక్ ఎనకకి తిప్పడం. ఓకే. బుక్ పేజెస్ అన్నీ తిప్పేసి ఆ సొల్యూషన్ జూసుకుంటూ ఓహో! ఇలానా సాల్వ్ జేసేది. ఓకే. ఫైన్. మంచిగా అప్పటికి ఆ టైంకి ఏదో ఆ సొల్యూషన్ మొత్తం నీకు అర్థమైనట్టు కొంచెం ఫీలింగ్ వస్తది. ఆ తర్వాత వదిలేస్తావు. ఇంకో క్వెషన్‌కి పోతావు. ఓ 10, 20 క్వెషన్‌లు వన్ డే అయిపోయిన తర్వాత అసలు సేమ్ క్వెషన్ అడిగితే అది ఎలా సాల్వ్ చేయాలో నీకు గుర్తు గూడా ఉండదు. చాలా మంది స్టూడెంట్స్‌కి గుర్తు గూడా ఉండదు. అండ్ ఇది చేయకండి. మీరేం జేస్తారు? ఒక క్వెషన్ రాకపోతే మీరు సొల్యూషన్ జూసుకుంటున్నప్పుడు జస్ట్ సొల్యూషన్ జూసుకోకండి. లిటరల్‌గా దాన్ని పోస్ట్ మార్టం జేయండి. అంటే లిటరల్‌గా
ఆ సొల్యూషన్‌ని బ్రేక్ డౌన్ చేయండబ్బా. మొత్తం బ్రేక్ డౌన్ చేసి అసలు నా తప్పెక్కడ ఉంది? ఎందుకు ఈ క్వెషన్ నాకు తట్టలేదు? అని మీరు ఐడెంటిఫై చేయండి మిస్టేక్. ఇందులో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐడియా స్ట్రైక్ అవ్వలేదు. లేదా ఫార్ములా కన్‌ఫ్యూజన్ వల్ల ఒక ఫార్ములా లేకుండా ఇంకో ఫార్ములా అప్లై చేసినావు. లేదా నువ్వు ఆ క్వెషన్ నీకు ఎట్లా సాల్వ్ చేయాలో అప్రోచ్ నీకు తట్టలేదు ఆ టైంలో. లేదా వేరే ఏదైనా రీజన్ ఉండొచ్చు. ఆ రీజన్ రాసుకో. అలాంటి క్వెషన్స్ పక్కన మీ నోట్స్‌లో ఆ క్వెషన్ రాసేసుకొని, ఓకే. దానికి రీజన్ రాసుకో. రీజన్ రాసుకున్న తర్వాత నువ్వేం జేస్తావు, ఆ క్వెషన్ యొక్క సొల్యూషన్‌ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డీటెయిల్‌గా అనాలిసిస్ చెయ్యు. ఓకే. ఓకే. ఇలా సాల్వ్ చేశాడు. ఓకే. ఇది ఈ కాన్సెప్ట్ అప్లై చేసిండు. ఓకే. ఇలానా మనం అప్రోచ్ అవ్వాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఆ క్వెషన్‌ని ఇంకొక్కసారి చూడకుండా సాల్వ్ చేయండి. ఇంకొక్కసారి వితౌట్ లుకింగ్ ఎట్ ద సొల్యూషన్ ఆ క్వెషన్‌ని మళ్ళీ ఇంకొకసారి సాల్వ్ చేయండి. సాల్వ్ చేసేటప్పుడు మీకు క్లారిటీ ఉండాలి. ఏదో బట్టి కొట్టి సాల్వ్ చేసినట్టు కాదు. ఓకే. మీరు సాల్వ్ చేసేటప్పుడు మీకు క్లారిటీ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో మీకు క్లారిటీ ఉండాలి. ఓకే. ఈ కాన్సెప్ట్ ఎందుకు అప్లై చేసినాం? ఈ పర్టిక్యులర్ ఫార్ములా ఎందుకు అప్లై చేసినా? ఇదే అప్రోచ్‌లో ఎందుకెళ్తున్నా? ఈ క్లారిటీతో మీరు గాని చేసిండ్రనుకోండి, ట్రస్ట్ మీ, మీకు అసలా క్రేజీ ఇంప్రూవ్‌మెంట్ ఉంటదబ్బా! ఈ పీవైక్యూస్ సాల్వింగ్‌లో. అండ్ నెక్స్ట్ టైమ్ మీకు అలాంటి క్వెషన్స్ వస్తే మాత్రం మీరు అస్సలు చెప్తున్నా 100% మిస్టేక్ అస్సలు చేయరు మీరు. చాలామంది స్టూడెంట్స్ ఎందుకు మళ్ళీ సేమ్ మిస్టేక్స్ చేస్తారంటే, వాళ్ళు సొల్యూషన్ చూస్తారు, వదిలేస్తారు, పోతారు అంతే. అట్లా చేయకండి. సో, దీనివల్ల మేజర్ ఔట్‌కమ్ ఏంటన్నా ఇలా జేయడం వల్ల అన్నా అంటే, నీకు ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. ఎక్కడ మిస్టేక్ అయితుంది క్వెషన్‌లో అని. అండ్ ఆ పర్టిక్యులర్ వీక్ ఏరియా, ఆ పర్టిక్యులర్ మిస్టేక్ మీద నువ్వు వర్క్ చేస్తావు ఖచ్చితంగా. అండ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటావు. సో, సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదైతే మీరు పక్కా ఫాలో అవ్వండి. ఇంక ఫైనల్ పాయింట్ ఏందన్నా అంటే, ఇది ఇది గాని చెప్తున్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది గాని మీరు ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తే, మీరు ఏదైతే స్కోర్ ఉంటుందో డెఫినిట్‌గా ఒక 20, 30% ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటదబ్బా దాంట్లో. ఏంటన్నా అంటే చాలా మంది స్టూడెంట్స్ చేసేదేంటి? ఒక్క పీవైక్యూ ఎట్ ఎ టైమ్ సాల్వ్ చేస్తారు. అంటే చాప్టర్ అయిపోయింది. ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్ సాల్వ్ చేస్తారు. ఆ తర్వాత ఒకవేళ సొల్యూషన్ రాకపోతే సొల్యూషన్ చూసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ దానికెళ్ళిపోతారు. మళ్ళీ సేమ్ రిపీట్ అంతే గదా! క్వెషన్ చూసుకుంటారు. ఆన్సర్ వస్తే ఓకే. ఆన్సర్ రాకపోతే సొల్యూషన్ చూసుకుంటావు. ఆ తర్వాత నెక్స్ట్ దానికెళ్ళిపోతావు. కానీ ట్రస్ట్ మీ, దీని నుంచి నువ్వు ఏం నేర్చుకోవట్లేదు. అంటే నీకు ఎగ్జామ్‌కి గావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? టైమ్ మేనేజ్‌మెంట్, దాంతో పాటు ఎగ్జామ్ పేపర్ ఎట్లా అటెంప్ట్ చేయాలి? ఇవన్నీ నువ్వేం నేర్చుకోవట్లేదు. నేను మాక్ టెస్ట్‌లో నేర్చుకుంటా అంటే ఏంది? నువ్వు 6, 7 మాక్ టెస్ట్‌లు రాసినా గూడా అప్పటి లోపల నీ బ్రెయిన్ అంతగా దీన్ని క్యాప్చర్ జేయదు. మరి ఎట్లన్నా అంటే నువ్వేం జేస్తావు? ఇంకొకటి దీనివల్ల పెద్ద బొక్కేంటో తెలుసా? మీకు కాన్ఫిడెన్స్ రాదు. ఎలా అన్నా అంటే ఇప్పుడు లెట్స్ ఒక పీవైక్యూ ఉంది. నువ్వు సాల్వ్ చేసినావు రాలేదు. సరే పోనీ సొల్యూషన్ చూసుకున్నావు, నెక్స్ట్ దానికెళ్ళిపోయినావు. అది గూడా రాలేదు. సరేరా పోనురా బాబు అని నెక్స్ట్ దాన్ని ఆ సొల్యూషన్ చూసేసుకొని నెక్స్ట్ దానికెళ్ళిపోతావు. అది గూడా రాకపోతే వరుసగా 3, 4 క్వెషన్‌లు ఇట్లా రాకపోయేసరికి ఏమైతదో తెలుసా? నీ కాన్ఫిడెన్స్ మొత్తం బిస్కెట్ అయిపోతది. ఎట్లా అసలు నాకు ఈ చాప్టరే రాదు. అరే అసలు నేనేం చదివినా, అరే నాకేం రాదురా బాబు అన్న ఫీలింగ్ వచ్చేస్తది. అస్సలు అందుకే అట్లా చేయకండి. మరి ఏం చేయాలన్నా అంటే టైమర్ బేస్డ్ పీవైక్యూ సాల్వింగ్ చేయండి. టైమర్ బేస్డ్ పీవైక్యూ సాల్వింగ్ అంటే ఏందన్నా? టైమర్ బేస్డ్ పీవైక్యూ సాల్వింగ్‌లో సింపుల్. మీరు 60 మినిట్స్ పెట్టుకోండి. 20 క్వెషన్స్ సాల్వ్ చేయడానికి. ఏదన్నా ఇప్పుడు మనం లెట్స్ సే పీవైక్యూ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 20 క్వెషన్స్ మీరు దాన్ని 60 మినిట్స్‌లో సాల్వ్ చేయాలని టార్గెట్ పెట్టుకోండబ్బా. ఇప్పుడు దీన్ని 60 మినిట్స్‌లో ఎట్లా సాల్వ్ చేస్తారు ఈ 20 క్వెషన్స్ అంటే సింపుల్. ఫస్ట్ రౌండ్ నంబర్ 1 మీరు డూయబుల్ క్వెషన్స్‌ని ఫస్ట్ అప్రోచ్ చేసేయండి. ఫస్ట్ మీరు సాల్వ్ చేసేయండి. అంటే డూయబుల్ క్వెషన్స్ అంటే ఏంటి అంటే మీరు ఆ క్వెషన్ చూడగానే మీకు ఐడియా స్ట్రైక్ అయితది. మీకు తెలుసు ఎలా ఈ క్వెషన్‌ని అప్రోచ్ అవ్వాలో. అండ్ తక్కువ టైం కూడా పట్టే క్వెషన్స్ ఇవన్నీ. ఎక్కువ కాలిక్యులేషన్ ఉండవు అందులో. అలాంటి క్వెషన్స్‌ని మీరు ఫస్ట్ చేసేసేయండి. ఓకే. మేబీ ఆ క్వెషన్స్ చేయడానికి మీకు ఒక 20, 30 మినిట్స్ పట్టొచ్చేమో గానీ, అందులో మీరు క్వెషన్స్ ఎన్నైతే క్వెషన్స్ ఉంటాయో అండ్ ట్రస్ట్ మీ ఒక ఈజీగా 50% క్వెషన్స్ అయితే ఉంటాయి అలాంటివి. ఓకే. సో, ఆ క్వెషన్స్ మీరు ఫస్ట్ చేసేయండి. ఆ తర్వాత రౌండ్ నంబర్ 2 ఏంటి? ఇందులో మీకు ఆ క్వెషన్స్ చేయడం వచ్చు. కానీ లెంథీ క్వెషన్స్, కాలిక్యులేషన్ చాలా ఎక్కువ ఉండొచ్చు. లేదా మేబీ అప్రోచ్‌లో అంత క్లారిటీ లేకపోవచ్చు. అలాంటి క్వెషన్స్ ఇప్పుడు తీసుకోండి మీరు. ఓకే. ఈ క్వెషన్స్ గూడా సాల్వ్ చేసిన తర్వాత మోస్ట్‌లీ టైమ్ సఫిషియంట్ అంటే ఇంక టైం మిగిలిపోదు. బట్ ఒకవేళ టైం మిగులుంటే
రెస్ట్ ఆఫ్ ద క్వెషన్స్‌కి వెళ్ళండి. ఏవైతే క్వెషన్స్ అసలు మీకు తెలీదు, ఐడియా లేదు, ఎట్లా చేయాలో వదిలేసిన క్వెషన్స్ ఉంటాయి కదా! ఆ క్వెషన్స్ ట్రై చేయండి. అందులో ఏదైనా ఒకటి వస్తే బెస్ట్. లేదు అంటే లైట్. అయిపోయిన తర్వాత 60 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి కీ చెక్ చేసుకోండి. మోస్ట్‌లీ మీరు ఈ ఫస్ట్ రౌండ్ 1, రౌండ్ 2లో చేసిన క్వెషన్‌లో మీరు కాన్సెప్ట్ అంతా మంచిగా నేర్చుకొని ఉంటే 80-90% కరెక్ట్ చేసి ఉంటారు. ఓకే. అండ్ ఈ రౌండ్ నంబర్ 3 అంటే ఏవైతే క్వెషన్స్ మీరు చేయలేకపోయిండ్రో వాటి సొల్యూషన్స్ ఎట్లయితే పాయింట్ నంబర్ 2లో చెప్పినా కదా! ఎట్లా మనం సొల్యూషన్స్‌ని పోస్ట్ మార్టం చేయాలో అట్లా చేసేయండి. ఓకే. కానీ దీనివల్ల ఏమైతదో తెలుసా? ఇప్పుడు 20 క్వెషన్స్‌లో ఈ అప్రోచ్ ఫాలో అయితే ఎవరైనా చాప్టర్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా 20 క్వెషన్స్‌లో మినిమమ్ ఒక 12, 13 క్వెషన్స్ అయితే కరెక్ట్‌గా చేసి ఉంటావబ్బా! అప్పుడు ఏమైతది? నీ కాన్ఫిడెన్సే బూస్ట్ అయితది. నువ్వేమనుకుంటావు అప్పుడు ఓకేలే 12, 13 క్వెషన్స్ అయితే కరెక్ట్‌గా చేసినా కదా! ఓ 7 క్వెషన్స్ పోయినాయి. సరే ఓకే. 7 క్వెషన్స్ పోయినాయి చూసుకుందాం. ఈ క్వెషన్స్ ఎక్కడ తప్పు పోయినాయి. పాజిటివ్ థింకింగ్ వస్తది నీకు. అంటే నువ్వు ఓకే. నేను ఇన్ని క్వెషన్స్ చేయగలిగినా. హమ్మయ్య! ఓకే. సేఫ్ సైడ్‌లోనే ఉన్నా. ఈ క్వెషన్స్ ఎందుకో మిస్టేక్ అయినాయి రాబోయ్. సరే చూసుకుందాంలే అని. ఆ థింకింగ్ ఎట్లుంటది? ఇందాక చెప్పినా గదా! ఒక్కొక్క క్వెషన్ చూసుకుంటున్నావు. ఒక్కొక్క క్వెషన్ రాట్లేదు. అప్పుడు ఆ థింకింగ్ ఎలా ఉంటదో అబ్జర్వ్ చేయండి. కంపేర్ చేయండి. మీకే తెలుస్తుంది. సో, అందుకే చెప్తున్నా ఇది ఫాలో అవ్వండి. అండ్ దీని నుంచి మీరు జేఈఈ ఎగ్జామ్‌కి యూజ్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ నేర్చుకుంటున్నారబ్బా! అదేంటి అంటే ఈజీ మార్క్ క్వెషన్స్‌ని ఐడెంటిఫై చేయడం. చాలా మంది ఇది చేయరు. కానీ ఇట్లా చేయడం వల్ల ఏమైతదంటే నీ బ్రెయిన్‌కి నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు. రోజు ఇట్లా చేసుకుంటూ పోతే నీ బ్రెయిన్ ట్రైన్ అయిపోయి ఉంటది. నీ బ్రెయిన్ క్లియర్‌గా ఎగ్జామ్ రోజు గూడా ఈజీ క్వెషన్స్ ఏడేడ ఉన్నాయని మంచి ఈజీగా ఐడెంటిఫై చేసి ఫాస్ట్‌గా సాల్వ్ చేసేసుకుంటావు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్‌లో మీరు ఏవైతే ఆ లెంథీ కాలిక్యులేషన్స్ ఉన్న క్వెషన్స్ ఉంటాయి కదా! వాటి ఎనకాల పడతారు. అప్పుడు ఏమైతది? నీకు ఏవైతే వస్తాయో పక్కా నువ్వు సాల్వ్ చేసి వస్తావు. నీకు ఎలాంటి రిగ్రెట్ ఉండదు. మంచిగా సాల్వ్ చేసి వచ్చేస్తావు. ఓకే. సో, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రిక్ అంటున్నట్టు. అందుకే పాయింట్ నంబర్ 3 వెరీ, వెరీ ఇంపార్టెంట్ అంటున్నా. మీరు ఈ రోజు నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. మీకే తెలుస్తది దీని రిజల్ట్. అండ్ దాంతో పాటు టైమ్ మేనేజ్‌మెంట్, కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడము, ఇవన్నీ ఔట్‌కమ్స్ వస్తాయబ్బా! పాయింట్ నంబర్ 3 కరెక్ట్‌గా ఫాలో అయితే. సో, ఇదనమాట 3 పాయింట్స్. సో, ఈ 3 పాయింట్స్ మీరు అప్లై చేయండి. ట్రస్ట్ మీ. మీ పీవైక్యూస్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఈజీగా 30-40% ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తది. అస్సలు టెన్షన్ తీసుకోకండి. ఓకే. అండ్ మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. ఇంకొక మీ ఏమన్నా పెయిన్ పాయింట్ లేదా మీకేమైనా ఇష్యూ ఉంటే చెప్పినాం కదా! మేమున్నాం. మేము మీకు ఏదైతే వర్క్ అయితాయో, ఏవైతే సొల్యూషన్స్ స్ట్రాటజీస్ లేదా ఏదైతే మనకి ఇది చేస్తే పక్కాగా రిజల్ట్ వస్తదో అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఏదో మీ టైం వేస్ట్ చేయాలి, ఏదో ఒకటి చెప్పేసేయాలి, ఏదో మిమ్మల్ని క్లిక్ బైట్ చేసి వీడియోలోకి తీసుకొని రావాలి, ఏదో వీళ్ళ కోసం స్టూడెంట్స్‌ని ఎట్లోలాగా 30 మినిట్స్, 40 మినిట్స్ టైమ్ 1 అవర్ టైమ్ ఇచ్చేసి అందులో ఏం లేదు జనరిక్‌గా అందరు చెప్పేదే చెప్తూ అలా ఏం చేయట్లేదు. ఎందుకంటే మాకు తెలుసు జేఈఈకి ప్రిపేర్ అయినాం. మాకు తెలుసు ఎంత టైం ఇంపార్టెంటో అని మీకు కూడా. సో, అందుకే మీకు ఏదైతే వర్క్ అయితాయో, ఇవైతే స్టూడెంట్స్ చాలా మందికి వర్క్ అయినాయో, మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా గూడా ఇవన్నీ మీకు షేర్ చేస్తున్నాం. సో, ఇవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండబ్బా! సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.